దయచేసి అందరూ కూడా టర్న్ టువర్డ్స్ ధనలక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ మేడం సో మచ్. ధనలక్ష్మి మేడం గారు అకౌంటెంట్ ఫ్రమ్ అక్షయ స్కూల్. మీనా కుమారి మేడం గారు హిందీ ఫ్యాకల్టీ ఫ్రమ్ గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. బి గాయత్రి మేడం గారు ఎస్జిటి టీచర్ ఫ్రమ్ ఎంపీపీ ఎస్ జిఐసి కాలనీ. నెక్స్ట్ వి లలిత మేడం గారు రాలేదు. సో బయాలజీ ఫ్యాకల్టీ ఫ్రమ్ అక్షయ స్కూల్ మేడం గారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా అలానే ఈ ప్రోగ్రాంకి ప్రైజెస్ ఇచ్చినటువంటి దాతలందరికీ, ఆర్థిక సాయం చేసినటువంటి దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయింది. నంబర్స్ మేడం గారు ఇచ్చారు. సో ఈలోపు పేర్లు రాయడం జరుగుతుంది. ఈలోపు ఐ రిక్వెస్ట్ ధనలక్ష్మి మేడం గారు అకౌంటెంట్ ఫ్రమ్ అక్షయ స్కూల్ ముగ్గులు పోటీలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. పార్టిసిపెంట్స్ అందరూ దగ్గరికి రావాలి దయచేసి. గంగవరం ప్రజలకి నా నమస్కారాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీకి మమ్మల్ని పిలిచారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ ఇమ్మని. చాలా కష్టమైంది. 4 ప్రైజులు చుక్కల ముగ్గులకి, 4 ప్రైజులు డిజైన్ ముగ్గులకి. కానీ ఇంకా ఇస్తే బాగుండు అనిపించింది. అంటే అంత బాగున్నాయి ముగ్గులన్నీ. కాబట్టి 4 కాబట్టి మీరేమనుకోమాకండి. మేము ఎలా చూసామంటే మీకు ఇచ్చిన సర్కిల్ని ఎలా ఉపయోగించుకున్నారు చూసాం. చుక్కలైనా డిజైన్ అయినా ఇంకా చాలా బాగున్నాయి. 10-15 బాగున్నాయి. మా మనసుకి నచ్చాయి మా ముగ్గురికి. కాకపోతే ఏంటంటే 4 వేయమన్నారు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఎటు పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంది కాబట్టి ప్రైజ్ ముఖ్యమే, కానీ ప్రైజ్ కన్నా పార్టిసిపేషన్ ముఖ్యం మనకి. అది ఉద్దేశించి మనసులో పెట్టుకోండి. ఏమనుకోమాకండి ఇవ్వలేదని చెప్పేసేసి. మీకు ఇచ్చిన సర్కిల్ ఎంతవరకు ఉపయోగించుకున్నారో చూసాం ఫస్ట్. తర్వాత ఏది డిజైన్కి సర్కిల్ ఎంతవరకు ఉపయోగించుకున్నారు, కలర్ కాంబినేషను ఎంత కష్టపడితే ఆ ముగ్గు అదే ఆ డిజైన్ వేశారో చూసాం. ఏది డిజైన్ ముగ్గులకి. చుక్కల ముగ్గులు మీరు ఆ మెలికలు గీయటం చాలా కష్టం. యాక్చువల్గా చెప్పాలంటే మేము ట్రై చేస్తే మాకు రాని ముగ్గులు కూడా ఇక్కడ వేశారు, చుక్కల ముగ్గులు. అందుకని అది ఉద్దేశించి చుక్కల ముగ్గులు వేసే వాటికి ప్రైజులు మేము నెంబర్ 1, 2, 3, 4 అని వేసాము. అంతే, అలా వేసాము. మీరు కథ వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్. బాగా వేశారు, ఇక్కడంతా బాగుంది. పార్టిసిపేషన్ కూడా చాలామంది వచ్చారు. ఇంతమంది రావటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను 2-3 చోట్ల వెళ్ళా కానీ ఇంతమంది పార్టిసిపేషన్ చేయటం ఇదే ఫస్ట్ టైం. బాగా నచ్చింది మీ ఊరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ మీనా కుమారి మేడం గారు హిందీ ఫ్యాకల్టీ ఫ్రమ్ గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టు టాక్ అబౌట్ దిస్ అకేషన్. గంగవరం ప్రజకి నమస్కారం. ముందుగా నిజంగా మేడం చెప్పినట్టుగా అసలు ఒకటికి మించి ఇంకో ముగ్గురు డిసైడ్ చేయడం అన్నది, జడ్జిమెంట్ అన్నది చాలా కష్టం. అందరూ పార్టిసిపెంట్స్ కూడా మనస్సుతో వేసినవి. మామూలుగా ఏదో ముగ్గులు వేసాము అని వేసేయలేదు. చాలా అందంగా, చాలా ఎఫర్ట్ పెట్టి వేశారు. చాలా బాగున్నాయి. అసలు సమయం తక్కువలో సర్కిల్, మేడం చెప్పినట్టుగా మేము సర్కిల్ చూసాం, థీమ్ చూసాం. ఏంటంటే మనం సంక్రాంతి సంబరాలకి ఇక్కడికి అందరూ విచ్చేస్తున్నాం. ఆ ముగ్గుల పోటీలకి సంక్రాంతిలో కావాల్సినవన్నీ కూడా చాలా చక్కగా అందరూ వేసి చూపెట్టారు. చెరుగడ్డలు అనగా, ఎత్తులు అనగా, నాగలు అనగా, చాలా రైతు
ఇంకా ఇండియా థీమ్ కూడా చూపెట్టారు. జవాన్ కిసాన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నిజంగా చాలా అద్భుతంగా వేశారు అందరూ. ప్రైజులు అన్నట్టుగా ఎంతమంది వేసినా వచ్చేది ఫస్ట్ ప్రైజ్ ఒకరికే. అలాగే ఇక్కడ థీమ్ ప్రైజులు అన్నీ ఉన్నాయో అవి అందరికీ అంటే ఎవరెవరికి ప్రైజులు వచ్చే ఇస్తారు. కానీ ఇక్కడ నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ వచ్చినట్టుగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఎఫర్ట్ పెట్టి వేశారు, మనస్సు వేశారు, చాలా అందంగా వేశారు. సో ఇది ఇచ్చినందుకు గంగవరం సభ్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ బి గాయత్రి మేడం గారు, ఎస్జిటి టీచర్ ఫ్రమ్ MPPS JIC కాలనీ. ఐ వెల్కమ్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరీమణులందరికీ, అలానే గలగలా మాట్లాడుతూ అల్లరి చేస్తున్న చిన్నారులకి, బంగారాలు కామెంట్స్ అప్పుడే మొదలు పెట్టారు, అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాను. అలానే మన ముగ్గుల పోటీ గురించి ముందు చెప్పుకునే కన్నా అసలు మన ఊరు ఎంత గొప్పదో, ఎలా అంటే ఇది ఇప్పటి నుంచి గొప్పది కాదు, బ్రహ్మనాయుడు కాలం దగ్గర నుంచి కూడా గంగారం అంటే గడగడే కదా. ఎందుకు అది ఎందుకు మన దగ్గర నుంచే చరిత్ర మార్చేసాం. అవునా? నాగమ్మని దెబ్బతీయాలని ఇక్కడి నుంచే మొదలుపెట్టింది పోరాటం. అలాంటి నాగమ్మలు ఎంతమందో ఉన్నారు ఇక్కడ. నాకు అదే అర్థమవుతుంది. నేను చూసాము ఆ ముగ్గులు. అసలు మేమైతే మనం చిన్నప్పుడు వేసుకునే వాళ్ళు అందరూ తెలుసాము మీకు. అందరం ఎలా వేస్తామంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం. పొద్దున్నే పారేసి బకెట్లు పిసికి పారేసి రోడ్లు కొట్టేసి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం మనం కదా. వేస్తామా? వేస్తాం. ఇప్పుడు ఆ చుక్కల ముగ్గులు, ఆ గీతల ముగ్గులు మనం బాగా వేసేవాళ్ళం. ఇదేం మనకి ఇవాళ కొత్త కాదు. కాకపోతే సిటీల్లో ఇలాంటివి ఉండవు కాబట్టి వాళ్ళు ముగ్గులు పోటీ పెట్టుకునేవాళ్ళు. అలాంటి ముగ్గులు పోటీని ఎక్కడైతే మహిళా అభ్యుదయంలో ఉంటుందో అక్కడ అందరూ ముందే ఉంటారు. మరి అలాంటి మహిళలు ఈరోజు రకరకాల రంగవల్లులు, రకరకాల రంగులు, నువ్వా నేనా నీ ముగ్గా నా ముగ్గా అన్నట్టు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అసలు అమ్మలందరికీ కూడా నమస్కారం అమ్మ, మీకు ముందు బ్రహ్మాండంగా వేశారు, సూపర్గా వేశారు. మరి ఆ ముగ్గుల్లో తేల్చుకోవడం కూడా ప్రతి రంగును కూడా ఎంతో స్కిన్ కలర్స్ కూడా బొమ్మలకు వేసినటువంటి స్కిన్ కలర్ని కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడో సిటీల్లో వేసేవాళ్ళేమో ఈ డిజైన్లు సిటీల వాళ్ళకి వచ్చేమో అనుకున్నాం. వాళ్ళని తలదన్నాం మనం ఈరోజు గంగారం. అందుకే అప్పటి నుంచి కూడా మన గంగారం అంటే గరగడని ఇందాక అందుకే చెప్పింది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా మన గంగారం అంటే గరగడే. మరి అంతేకాకుండా ముగ్గులనే కాదమ్మా, అసలు ఈ ఊర్లో ఉన్నటువంటి యూత్కి మనం స్పెషల్గా ఎప్పుడూ కూడా వాళ్ళని మనం అభినందించాల్సిందే. నేను మొదటి నుంచి చూస్తున్నాను. మదర్ తెరీసా ట్రస్ట్, అలానే మొక్కలు నాటడం, అది అసలు అన్నిటికంటే ఎంతో గొప్ప విషయం అసలు. ఎందుకంటే ప్రకృతిని శుభ్రం చేసుకోవడం, మన ధర్మాన్ని కాపాడడం, మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉండడం. మరి గంగారం పిల్లలు ఎంత బాగా చేస్తున్నారా, ఇలా చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. మదర్ తెరీసా ట్రస్ట్ అని ఒకటి పెట్టి ప్రతి స్కూల్కి కానీ ప్రతి వాళ్ళ దగ్గర కానీ మేమున్నాము, మీకు మేము సహాయం చేస్తాం, మీకు మేము చేయూతిస్తాము, మా చేయి మీరు అందుకోండి, మీ చేయి మీకు మేము హెల్ప్గా ఉంటామని ఈ పిల్లలందరూ అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. చాలా సంతోషం అనిపిస్తుంది. పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు. అందుకని మరొకసారికి గంగారం పిల్లలకి, గంగారం టీం కుర్రోళ్ళేమో కదా, అంతేనయ్యా, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా ఈ కార్యక్రమాన్ని, మరి వీళ్ళందరూ మన ఆనందం కోసం, మరి మన కోసం, మా వాళ్ళందరినీ మేము ఉత్సాహం చేయాలి, మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, మన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పేసి
ఎంతో చక్కటి ప్రోగ్రామ్ని వీళ్ళు కండక్ట్ చేశారు. అమ్మ మీరందరూ చాలా బాగా వేశారు. మేడమ్స్ చెప్పినట్టు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అందరికీ కూడా మరొకసారి బాగా చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే మన పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నాన్న ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చారు. మీ ఊర్లో మీ ఆడపిల్లల్లాగా మమ్మల్ని పిలిచారు. ఏంటి మాకు ఇంత గౌరవం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నానమ్మా. మళ్ళీ ఇంకొకసారి మీకు హ్యాపీ పొంగల్ అమ్మా. థ్యాంక్ యూ మేడం, విష్ యూ ద సేమ్. సో మన అందరూ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఊరి పేరు గంగారం. గంగారం బస్ స్టాండ్ దగ్గర ఏమంటారంటే ఆ గంగారం గంగారం అంటారు. మన ఊరి పేరు గంగవరం. గంగారం కాదు, పల్నాడు వీర చరిత్ర బుక్కులో కట్టుపోతుల గంగవరం అని ఉంటుంది. మన ఊరి పేరు దయచేసి గంగారం కాదు, గంగవరం. కట్టుపోతుల గంగవరం, కట్టుపోతులు అనేది తీసేయడం జరిగింది. మన ఊరి పేరు గంగవరం. దయచేసి ఎవ్వరు కూడా మన ఊరిని తప్పుగా పలకండి. అలా తప్పుగా పలికితే అదే కంటిన్యూ అవుతుంది. సో బస్సులో ఎక్కినా ఎక్కడెక్కినా కూడా గంగవరం అని చెప్పండి. పులిపాడు వెళ్ళే రోడ్డు అని చెప్పండి. గురజాలకి దగ్గరలో ఉందని చెప్పండి. రీసెంట్గా ఇక్కడ కూడా కొత్తపల్లి దగ్గర ఉంది ఆ ఊరు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రోగ్రాంలో ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఒక 10 మందికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత 4th ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 20 మందికి 30 అలా ఇచ్చిన తర్వాత 3rd, 2nd, 1st ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జరుగుతుంది. సో ఇప్పుడు కామన్ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపెంట్స్ అందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలి. పార్టిసిపెంట్స్ అందరూ కూడా మేము నేమ్స్ పిలవడం జరుగుతుంది. దయచేసి దగ్గర ఉల్లి కీర్తన, శంఖవరపు రమణ, శంఖవరపు నందిని, శంఖవరపు లక్ష్మి, సరిజేపల్లి సీత. దయచేసి సీతమ్మ రావాలి. గురిజేపల్లి ఇది శంఖవరపు శ్రీలక్ష్మి గారు. ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి బడిదెల శ్రీనివాసరావు గారు లాయర్ గారిని ఆహ్వానిస్తున్నాం. బడిదెల శ్రీనివాసరావు గారు లాయర్ గారిని చీఫ్ గెస్ట్గా మేము ఇన్వైట్ చేస్తున్నాము. కామన్ ప్రైజెస్ ఇవ్వడానికి బడిదెల శ్రీనివాసరావు గారు లాయర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ఫస్ట్ పర్సన్ బూసా నాగవేణి నాట్ అవైలబుల్. రెడీగా ఉండాలి. పేర్లు పిలుస్తున్నాను. బూసా నాగవేణి, ఉల్లి కీర్తన, శంఖవరపు రమణ గారు, శంఖవరపు నందిని గారు, గురిజేపల్లి సీతమ్మ గారు రెడీగా ఉండాలి. వీడియో చేస్తాను. శంఖవరపు నందిని పేరు పిలిచిన మాత్రమే రావాలి. బూసా నాగవేణి, గురిజేపల్లి సీతమ్మ గారు. తను నా వైఫ్. నెక్స్ట్ పర్సన్ శంఖవరపు లక్ష్మి గారు రావాలి. నెక్స్ట్ శంఖవరపు శ్రీలక్ష్మి గారు రావాలి. పురంశెట్టి నాగజ్యోతి గారు. చలవాది సంకీర్తన గారు. సో ఇప్పుడు 4th ప్రైజ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. సార్ 4th ప్రైజ్ విన్నర్ మేడం గారు అనౌన్స్ చేస్తారు. ఇక మీ లైటింగ్ మీ నేడంతా అటు పడుతుంది లైటింగ్. సో కావాల్సిందిగా కోరుచున్నాము పార్టిసిపెంట్స్.
ఊరాకుల హర్షిత గారు రెడీగా ఉండాలి. బొమ్ము లక్ష్మీ త్రివేణి గారు రెడీగా ఉండాలి, కూడా రెడీగా ఉండాలి. సో 4th ప్రైజ్ రావడానికి ఇంటి దగ్గర ఉన్నాయి, అవి వస్తున్నాయి. ఫోటో కొట్టాయా అవుతాయి మా ఫైల్ లేదు నీ కాడ అవు గట్టిగా. నెక్స్ట్ ఇది చూడు, ఇదిగో ఫోటో తీసేది. నెక్స్ట్ మరికొంతమంది. ఓకే, ఉల్లి లహరి గారు, పిన్నెల్లి రాధిక గారు, నీలం ఆదిలక్ష్మి గారు దయచేసి దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఐ రిక్వెస్ట్ మేడం ధనలక్ష్మి మేడం గారు టు ప్రెజెంట్ ప్రైజ్. చూద్దాం ఇస్తాను. అది దొరికినాయి చూడు, డబ్బా లోపల ఉన్నాయి, ఇంట్లో వాళ్ళని అడిగిస్తాను చూడండి. ఓకే నేను వస్తున్నాను. మేడం గారికి నెక్స్ట్ రావాలండి అందరూ. నీలం వెంకటయమున గారు, మన్యం రమాదేవి, ఉల్లి హరిప్రియ, లక్కాకుల వెంకటరమణ, తోట కీర్తి, ఉల్లి నిఖిత. అమ్మాయి నాయుడు వచ్చిండు ఏడా ఉండవు. తర్వాత పూజల వెంకట్రావమ్మ, వీర్నాల పుష్పలత. రావాలండి, తొందరగా రావాలి, లేట్ అవుతుంది. ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వీర్నాల భవ్య, ఉల్లి నాగలక్ష్మి, సంకూరు శేషమ్మ, సౌడిశెట్టి లక్ష్మి. సౌడిశెట్టి లక్ష్మి గారు, ఉల్లి మాధవి గారు, సౌడిశెట్టి దీపిక గారు, ఉల్లి దివ్య గారు, సింగంశెట్టి శ్రీలక్ష్మి గారు, బొమ్ము సౌజన్య గారు, ఉల్లి మోక్షిత గారు, సౌడిశెట్టి శృతి గారు. ఉల్లి దివ్య గారు, ఉల్లి దివ్య గారు, వదినా ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ సీట్ డౌన్. సో 4th ప్రైజ్ విన్నర్ అనౌన్స్మెంట్ జరుగుతుంది, అందరూ దగ్గరికి రావాలి. 4th ప్రైజెస్ అక్కడ ఉన్నాయి. 4th ప్రైజ్. సో ప్రైజెస్ ఎవరికైతే రాలేదో దయచేసి వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ వర్క్ చాలా చేయడం జరిగింది. చాలా రోజుల నుండి
ఈ గ్రౌండ్ వర్క్ చేస్తేనే ఇది సక్సెస్ అయింది. మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మన మూలాలు ఎవ్వరూ మర్చిపోకూడదు, చిన్నపిల్లలు కూడా ముగ్గులు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రైజెస్ రాలేదో దయచేసి మమ్మల్ని తిట్టుకోవద్దు, అలానే డిసప్పాయింట్ అవ్వద్దు. మీ అందరికీ అప్రిషియేట్ చేయాలి. ఊళ్ళో ఎంతోమంది ఉన్నారు కానీ చాలామంది నెగిటివ్గా ఉంటారు, మనకు రాదులే వాళ్ళకి ఇచ్చుకుంటారులే అనేది నెగిటివ్గా ఆలోచిస్తారు. కానీ మీ అందరినీ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మీ విలువైన సమయాన్ని కేటాయించారు, మాకు ప్రైజ్ వస్తుంది అనే స్పోర్టివ్గా తీసుకొని రావడానికి ధన్యవాదాలు. ఐ రియల్లీ అప్రిషియేట్. సో ఇప్పుడు చుక్కల ముగ్గుల విభాగంలో 4th ప్రైజ్ విన్నర్ని మేడం గారు అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు కొద్దిగా నీడ పడుతుంది మీది. చవిడి శెట్టి శృతి 4th ప్రైజ్. కంగ్రాచులేషన్స్. మేడం గారు 4th ప్రైజ్ చవిడి శెట్టి శృతి. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాము. 4th ప్రైజ్ ప్రదానం చేయడానికి చలవాది శాస్త్రిరావు గారిని ఇన్వైట్ చేస్తున్నాము. 4th ప్రైజ్ విన్నర్ చలవాది శాస్త్రిరావు గారిని ఇన్వైట్ చేస్తున్నాం. సో ముందుగా చలవాది శాస్త్రిరావు బాబాయ్ గారు, సో మేము పోటీ పెట్టుకున్నామని సందర్భంలో బాబాయ్ గారు మనకి 5000 రూపీస్ ఆర్థిక సాయం చేయడం జరిగింది. సో ప్రత్యేక ధన్యవాదాలు బాబాయ్. భవిష్యత్తులో చేసే ప్రోగ్రామ్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మా యొక్క చిరు సన్మానం కమిటీ మెంబర్స్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం సన్మానం చేయడానికి. సన్మానం చేసిన తర్వాత ప్రైజ్ ప్రదానం చేయడం జరుగుతుంది. కమిటీ మెంబర్స్, గుడి కమిటీ మెంబర్స్, అలానే రంగోలీ కాంపిటీషన్ కమిటీ మెంబర్స్ ముందుకు వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ చప్పట్లు కొట్టాల్సి ప్రైజ్ ఇచ్చారా? ప్రైజ్ కంగ్రాచులేషన్స్. అలానే గ్రామ కమిటీ మెంబర్స్, అలానే ముగ్గుల పోటీ కమిటీ మెంబర్స్ని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉల్లి అంజయ్ గారు ఈ ప్రోగ్రామ్కి కావాల్సిన లైటింగ్, అలానే ముగ్గులు, ఈ స్పీకర్స్ స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. సో దగ్గరుండి వర్కర్స్ని పంపించడం జరిగింది. సో 4th ప్రైజ్ విన్నర్ భూసా నాగవేణి డిజైనర్ విభాగంలో 4th ప్రైజ్ విన్నర్. కమిటీ మెంబర్స్, అలానే గుడి కమిటీ మెంబర్స్ని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ చప్పట్లు కొట్టాల్సి. గ్రామ పెద్దలందరూ ఇలా సపోర్ట్ చేస్తే మేము భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాము. సో ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ని ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇటు తిరగమ్మా. థర్డ్ ప్రైజ్ జక్క మల్లేశ్వరి. కంగ్రాచులేషన్స్ అమ్మా. కూరాకుల వారి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ పురంశెట్టి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. సో కూరాకుల శ్రీనివాసరావు గారిని, అలానే బాలకవటయ్య గారిని ప్రైజ్ ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. 3rd ప్రైజ్ దాదొచ్చేసి కూరాకుల వారి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ పురంశెట్టి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. కూరాకుల శ్రీనివాసరావు గారు, అలానే బాలకోటయ్య గారిని, వెంకటరామయ్య గారిని ముగ్గురిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. నాగరాజు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. అలానే ముగ్గుల పోటీల కమిటీ మెంబర్స్ దగ్గరుండి చీఫ్ గెస్ట్ వెంకటరావు బాబాయ్ గారు ఎక్కడున్నారు? వెంకటరావు బాబాయ్ రండి.
బాలకోట బాబాయ్ గారు, నాగరాజు. ఓకే, సో థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, నెక్స్ట్ డిజైన్ ముగ్గులు థర్డ్ ప్రైజ్ విన్నర్ మేడం గారు అనౌన్స్ చేస్తారు. డిజైన్ ముగ్గుల్లో ఉల్లి అంజలి గారికి థర్డ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి ఉల్లి అంజలి గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ బహుమతి ప్రదానం చేయడానికి పెరుమాళ్ళ లక్ష్మీ నారాయణ గారు అలానే కమలా గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ థర్డ్ ప్రైజ్ దాత వచ్చేసి కోమటి సుధాకర్ గారు కీర్తి శేషులు శ్రీ కోమటి రమేష్ గారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. పెరుమాళ్ళ లక్ష్మీనారాయణ గారిని అలానే కమలా గారిని ఇన్వైట్ చేస్తున్నాము. థర్డ్ ప్రైజ్ దాత వచ్చేసి కోమటి సుధాకర్ గారు కీర్తి శేషులు శ్రీ కోమటి రమేష్ దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. టైం లేదు మనకి. బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాము. కమలా అమ్మగారిని అలానే లక్ష్మీనారాయణ ప్రధాన్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. కోరుచున్నాం. సో కండవాతో సన్మానించవలసిందిగా మల్లేశ్వరి ఉదయ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. సో బహుమతి ప్రదానం చేశారు, వాళ్ళ యొక్క మనీ స్పేర్ చేసి మనందరి కోసం ప్రోత్సహించడం కోసం బహుమతి ప్రదానం చేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ క్లాప్స్ కొట్టండి దయచేసి. ప్రైజ్ ఎవరికైనా మిస్ అయితే రేపు మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా ఎప్పుడైనా రావాలి. ప్రైజెస్ ఎవరైనా మిస్ అయితే దయచేసి వచ్చేయండి. సీతమ్మ సెకండ్ ప్రైజ్, కంగ్రాచులేషన్. ఈ బహుమతిని ప్రదానం చేయడానికి పురంశెట్టి సురేష్ గారిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైజ్ స్పాన్సర్షిప్ వచ్చేసి పద్మజ సీడ్స్ చలవాది శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేస్తాము. సురేష్ గారిని సన్మానించడం కోసం కమిటీ మెంబర్స్ని ఆహ్వానిస్తున్నాం. కమిటీ మెంబర్స్ దయచేసి అందుబాటులో ఉండాలి. చలవాది శ్రీనివాసరావు గారు మనకి జడ్జెస్ అందరికీ డైరీస్ కూడా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. అలానే సెకండ్ ప్రైజ్ స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. సో పురంశెట్టి సురేష్ గారిని సన్మానించడానికి కోరుచున్నాము. సీతమ్మ గారిని ఇన్వైట్ చేస్తున్నాము, దయచేసి రావాలి. చలవాది నాగరాత్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ బహుమతిని ప్రదానం చేయడానికి దేవాలయ కమిటీ మెంబర్స్ ఉల్లి వెంకటేశ్వర్లు గారు మనుగూరు, అలానే చవిటిశెట్టి కనకయ్య గారిని, లక్కాకుల వెంకట నరసయ్య గారిని, గండే శ్రీనివాసరావు గారిని, అలానే గూడా రామకృష్ణ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ ప్రైజ్ స్పాన్సర్షిప్ దేవాలయ కమిటీ మెంబర్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇచ్చారు. ఉల్లి వెంకటేశ్వర్లు గారు మనుగూరు, చవిటిశెట్టి కనక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. టీచర్స్, సో వాళ్ళు మన కోసం చాలా టైం స్పెండ్ చేసి వచ్చారు. సో వీరందరినీ సన్మానించవలసిందిగా గ్రామ పెద్దల్ని అలానే కమిటీ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ కమిటీ మెంబర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మేడం సో ఎవరైనా లేడీస్ ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం సన్మానించడానికి. గ్రామ పెద్దలు ఎవరైనా దయచేసి. వారణాసి లలిత అక్క గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అక్కయ్య కూడా కొంత పార్టిసిపేట్ చేశారు జడ్జెస్గా.
గ్రామ పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో జడ్జెస్ అందరినీ సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అదే నా రండి, బుజ్జిపేద మా రండి, శైలి మా రండి, బాబాయ్ చేతికి ఇచ్చేసి వారణాసి లలిత గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాం. సో ఒకసారి ఫొటోస్ జడ్జెస్తో మనం దిగుదాం. ఆ తర్వాత ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. తర్వాత మనం అందరం డిస్కస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఎంతో మా కోసం ఇన్వైట్ చేయగానే వచ్చారు, చాలా టైం స్పేర్ చేశారు. యాక్చువల్గా ఇది అంతా అవసరం లేదు, మన దేశ సంస్కృతి సాంప్రదాయాల కోసం మీరు అంత రిస్క్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాటిలో చెప్పాంగా, రంగుల్ని బట్టి వేసిన విధానాన్ని బట్టి ఎక్కడన్నా ఒక గీతలు కూడా కొన్ని చూడాల్సి వచ్చింది. కాబట్టి ఎవరు అన్నిదా భావించవద్దు. ఇంత మంచి ప్రోగ్రాం మీ ఊర్లో జరుపుకున్నందుకు మీరందరూ కూడా సంతోషంగా ఉండండి అమ్మా. ఎవరు ఏమి మాకు రాలేదని అనుకోవద్దు, అన్నీ బాగున్నాయి. ఓకే అమ్మ. చుక్కల ముగ్గుల్లో ఫస్ట్ ప్రైజ్ బొమ్ము లక్ష్మీ త్రివేణి గారు, ఫస్ట్ ప్రైజ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎక్కడున్నా రావాలి ఫాస్ట్గా, ఫస్ట్ ప్రైజ్ కదా. కార్గో ఫెసిలిటీ లేకపోయినప్పటికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి పరిగెత్తుకున్న ట్రైన్లోకి వెళ్ళి అవన్నీ ప్రైజెస్ అన్నీ ట్రైన్లో వేయడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేశారు నవకిరణ్. గ్రౌండ్ వర్క్ స్టార్టింగ్ దగ్గర నుండి నవకిరణ్, సురేష్, అలానే రవి చాలా హార్డ్ వర్క్ చేశారు. జడ్జెస్ని ఇన్వైట్ చేయడము, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం రవి హార్డ్ వర్క్ చేశారు. ఆ తర్వాత నేను కూడా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. సో మేమంతా మా విలువైన సమయాన్ని చాలా కేటాయించి చేయడం జరిగింది. దీనికి ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి. మేము మీలాంటి పెద్దలు, గ్రామ పెద్దలందరూ మాకు ఇలాగా సపోర్ట్ చేస్తే మేము భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. జనరల్గా ఇలాంటి యువత దొరకడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. బాబాయ్, పిన్ని అంటూ పలకరించుకుంటూ అందరూ ఒక చోటకు వచ్చేసి చక్కగా పలకరించుకున్నారు. గ్రామ పెద్దలందరూ సమక్షంలో పిల్లలు అందరూ కలిసి, చిన్నపిల్లలు కూడా ముగ్గులు నేర్చుకోవాలనే స్పోర్టివ్నెస్గా తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రైజెస్ రాని వాళ్ళు దయచేసి మా మీద నెగిటివ్ ప్రాపగండాని స్ప్రెడ్ చేయకండి. వాళ్ళకే ఇచ్చుకున్నారులే, ఎంత వేసినా మనకి ఇవ్వలే, ఇలాగా దయచేసి నెగిటివ్గా స్ప్రెడ్ చేయకండి. దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి, మనకి ఎందుకు రాలేదు. సో ఎవరైతే ముగ్గు వేశారో వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో దానికంటే ముందు మన ఊరి పేరు ఏం పేరండి? గంగవరం, నాట్ గంగారం. సో ఆటోల దగ్గర అదే పిలుస్తారు, గంగారం అంటారు. దయచేసి మన ఊరి పేరు కట్టుపోతుల గంగవరం. సో కట్టుపోతుల అనేది మన రిజిస్టర్లో ఎంఆర్ఓ గారు ఎక్కించలేదు కాబట్టి గంగవరం మన ఊరి పేరు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. పెద్దలంతా ఏమబ్బా మొత్తానికి మీ అందరికీ చాలా సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. నీలాంటి పిల్లగాడు అన్ని ఇళ్లలో ఉండాలి అబ్బాయి. అంతే. ఓకే. సో నన్ను గుర్తించారు పెద్దలు, గ్రామ పెద్దలందరూ ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో చెట్లు మన ఊరిని అడవించేయడమే నా లక్ష్యం. ఎందుకంటే పొల్యూషన్ మీరు చూడండి, ఇక్కడ ఈ బారబాయిల్డ్ మిల్ నుంచి చాలా పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి చెట్లు నాటితే కొంచెం ఉంటుంది. కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా మన కమలా కూడా చెప్పండి, అక్కడ సుమారు 6 వాళ్ళు కనుక ఉంటే మన ఊర్లో పచ్చదనం అనేది చాలా బాగుంటుంది. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్క చెట్టు నాటాలి మేడం. డిజైన్ ముగ్గులు ఫస్ట్ ప్రైజ్ నీలం వెంకట యమున. కంగ్రాచులేషన్స్. ఈ బహుమతి ప్రదానం చేయడానికి స్పాన్సర్షిప్ వచ్చేసి రవీంద్రనాథ్ స్వచ్ఛంద సంక్షేమ సేవా సంఘం ప్రెసిడెంట్ బుక్కిశెట్టి రామకృష్ణ గారు, బుక్కిశెట్టి
సైదుల్ గారి కుమారుడు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. ముక్కుశెట్టి సైదుల్ గారిని ఈ బహుమతిని ప్రదానం చేయడానికి ఆహ్వానిస్తున్నాం. దయచేసి సైదుల్ గారిని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలానే టీం చేసినందుకు సన్మానించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేసే ముగ్గుల పోటీలకి రామకృష్ణ బాబు గారు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇలా సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. బొమ్ము త్రివేణి గారు కూడా రెడీగా ఉండాలి. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా వీళ్ళు వేద్దామా వద్దా, ఈ బుడ్డిబాబు మమ్మల్ని అడుగుతా ఉంది, అన్న మేము వేస్తామని. సో కూరాకుల శ్రీనివాసరావు గారిని ఈ బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. ఇంకా కామన్ ప్రైజెస్ ఎవరైనా మిస్ అయితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మన గంగవరం అయితే